భారీ వర్షాలకు ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరడంతో గోదారమ్మ ఉగ్రరూపం దాల్చుతూ ఉరకలు పెట్టింది. బాసరాలో ఎడతెరిపి లేకుండా వానలు కురవడంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం బాసరాలో వరుణుడు కరుణించినా గోదారమ్మ మాత్రం శాంతించని పరిస్థితి నెలకొంది. గంట గంటకు వరద నీరు పెరుగుతూ వస్తుంది. దీంతో వరదల భయంతో బాసర సరస్వతీదేవి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల రద్దీ తగ్గింది. రెండవ ఆర్చి గేటు నుంచి ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ క్రమంలో అధికారులు బస్టాండ్ మీదుగా ఆలయానికి వాహనాలను మళ్లిస్తున్నారు. గోదావరి నదిపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. వరద ప్రభావంగా అధికంగా ఉండటంతో గోదావరి నదిలో భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు అధికారులు నిరాకరించారు.